కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. జీసస్ కేర్స్ మినిస్ట్రీస్ వారి యేసే నా ఆదరణ అను కార్యక్రమునకు స్వాగతము. ఇప్పుడు మా నాన్నగారు పాస్టర్ వై మోహన్ రావు గారు దైవ సందేశం అందించెదరు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి వారము కూడా శ్రద్ధతో వింటున్నందులకు, మీ యొక్క సమయాన్ని దేవుని కొరకు హెచ్చిస్తున్నందుకు దేవుని తరపున మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాకుండా దేవుడు ఈ చక్కని సదవకాశాన్ని, ఈ వాక్య భాగాలను మీతో పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, దేవుడిచ్చినటువంటి తలాంతులను బట్టి దేవునికి ఎన్నో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. First, I am very thankful to God given this great opportunity to share this word of God with you happily every week in Jesus' name. దైవ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు. చదవటమే కాదు, వినటమే కాదు, దాని ప్రకారముగా జీవించగలిగినటువంటి ఆ యొక్క భాగ్యాన్ని దేవుణ్ణి అడిగినట్లయితే ఎంతో మేలు. ఎందుకంటే ఈ వాక్య ప్రకారంగా జీవించాలనేటువంటి కోరిక చాలామందిలో ఉంటుంది. కానీ సాతానుడు వినుమట్టికే తగినటువంటి సమయాన్ని మీరు కేటాయించినప్పటికీ కూడా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సాతానుడు అనేక రకాలైనటువంటి ప్రేరేపణలను కలిగించి ఈ వాక్యానికి దూరంగా చేసేటువంటి ప్రక్రియ వాడు చేస్తూ ఉంటాడు. కానీ సాతానునకు దూరంగా ఉండి దేవునికి దగ్గరగా ఉండి దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించినట్లయితే ఎంతో ధన్యకరమైనటువంటి జీవితం, ఆ యొక్క పరలోక రాజ్యం మనకి దొరుకుతుంది. పరలోక రాజ్యం కావాలనంటే దేవునిలో నిజమైనటువంటి విశ్వాసముతోటి జీవించి దేవునిలో భయభక్తులు కలిగేటువంటి జీవితాన్ని జీవించటం అలవాటు చేసుకోవాలంటే ఇది ప్రభువారి దగ్గర నువ్వు ప్రార్థన చేసి ఆ జీవితాన్ని ఇమ్మని దేవుణ్ణి అడిగినట్లయితే దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఈ సందర్భంలో 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనములో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. దేవునికి స్తోత్రం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై. యథార్థమైనటువంటి మనసు ఎక్కడున్నది, యథార్థమైనటువంటి పరిస్థితి ఎవరిలో ఉంది అనేటువంటి సత్యాన్ని ఎవరికి వారే తెలుసుకోవాలి. ఎవరికి వారే పరీక్ష చేసుకున్నట్లయితే యథార్థమైనటువంటి జీవితం నీలో ఉందా, యథార్థమైనటువంటి మనసు ఉన్నదా లేనిది కూడా నీకు తెలియపరచబడుతూ ఉన్నది. హృదయము గలవారిని బలపరచుట యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఆయన ప్రతి వారిని చూస్తూ ఉన్నారు. ఏ విధమైనటువంటి నడతలో ఈ వ్యక్తి నడుస్తూ ఉన్నాడు, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు. నాలో జీవిస్తూ ఉన్నాడా, లేకపోతే వేరే విధముగా జీవిస్తూ ఉన్నాడా? ఇతని యొక్క సమయాన్ని అంతటినీ వ్యర్థముగా పాడు చేసుకునేటువంటి స్థితిలో కనబడుతున్నాడా, లేకపోతే నా యందు భయభక్తులు కలిగేటువంటి జీవితం ఇతనిలో కనబడుతుందా అనేటువంటి సత్యాన్ని తెలుసుకో. ఆయన యొక్క కనుదృష్టి లోకమంతటా కూడా సంచారము చేయుచున్నది. దేవుడు నన్ను ఏం చేయటం లేదులే, దేవుడు నన్ను చూడటం లేదులే, కాబట్టి ఈ పని నేను చేస్తున్నాను, ఈ చెడ్డ పనికి నేను అవలంబిస్తాను అనేటువంటి ఆ మైండ్తో బ్లైండ్గా ఇతను ఆ చెడ్డ పనినే చేస్తూ ఉన్నాడు. దేవుడు చేయొద్దనేటువంటి పనినే చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నన్ను ఎవరో చూడటం లేదులే అనేటువంటి
ఆ గట్టి అపనమ్మకం అతనులో లేకపోతే ఆమెలో కలుగుతుంది కాబట్టి ఆ చెడ్డ పని చేయటానికి అవలంబిస్తూ ఉంటారు మనుషులు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది? ఆయన యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది, యథార్థమైనటువంటి మనసు ఉన్నదా లేదా అనేటువంటి సంగతిని పరీక్షించటానికి. ఈ వాక్యాన్ని వింటున్న నీలో యథార్థమైనటువంటి స్థితి కావాలని అని దేవుడు చెప్తా ఉన్నాడు, కోరుకుంటా ఉన్నాడు. యథార్థమైనటువంటి పరిస్థితి నీలో కనబడుతుందా లేదా అని ఆయన కనుదృష్టి లోకమంతటా కూడా, ఎవరు కూడా ఆయన దృష్టిలో నుంచి తప్పించుకోలేనటువంటి పరిస్థితి ప్రతి వారిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఏంటయ్యా నీ పరిస్థితి? ఏంటయ్యా నీ బాధాకరమైనటువంటి పరిస్థితి? ఏంటయ్యా నీ దీనస్థితి? ఏంటయ్యా ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఏంటి? ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం నిన్ను చూసినట్లయితే చాలా ఆనందంగా ఉన్నావు. ఏంటి నీ పరిస్థితి ఎలాగైపోయింది? ఇదిగో నా కుటుంబంలో పరిస్థితి ఈ విధంగా ఉందండి. నా బిడ్డలు నా యొక్క స్థానంలోంచి వైదొలగిపోయారండి. నా బిడ్డలు నా మాట వినటం లేదండి. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా కనపడతా ఉందండి అనేటువంటి పరిస్థితులను నీవు చెప్పుకుంటూ ఉన్నావు. ఎందుకని? దేవుని యొక్క బాటలో నీవు నడుచుకోలేదు కాబట్టి, దేవుని యొక్క మాటలు నువ్వు వినలేదు కాబట్టి, ఒకవేళ నీవు విన్నా కానీ వాటి నీవు ఆచరణలలో పెట్టుకోలేదు కాబట్టి దేవుడు నీకు విధించినటువంటి గొప్ప శిక్షని నీవు అనుకోవాలి. ఇది దేవుని దృష్టిలో నీవు మంచిగా కనపడినట్లయితే, మంచి పనులు చేసినట్లయితే దేవుడు నీకు ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. నీ బిడ్డలు సరైనటువంటి మార్గంలోనే నిన్ను ఉంచుతారు. నీ బిడ్డలకు మంచి స్థానాన్నే ఆయన వెతికి అక్కడ పెట్టి ఉంచుతారు. నీలో మంచి మార్గం లేదు కనుక, నీవు దుష్టుడు కనుక, దుష్టక్రియలకే నీవు స్థానాన్ని ఇచ్చావు కనుక, నీవు దుష్టకరమైనటువంటి తీర్పును తీర్చావు గనుక, అసలు తీర్పు తీర్చడానికి నీవు యాపాటి వాడువు. నీ యొక్క జ్ఞానం సరిపోతుందా? ఇతరులకు తీర్పు చెప్పటానికి నీ జ్ఞానం సరిపోద్దా? దేవుని యొక్క జ్ఞానం నీకుందా? దేవుని యొక్క జ్ఞానము ఉండేటువంటి వాడు ఇరుపక్షాలనే కలుపటానికి ప్రయత్నం చేస్తారు. దేవుని యొక్క జ్ఞానము లేనటువంటి వాడు ఇరుపక్షాలనే విడదీయటానికి ప్రయత్నం చేస్తాడు. నీవు విడదీసేటువంటి జ్ఞానములో ఉన్నావు నీవు. అందుకే నీ యొక్క పరిస్థితి అధ్వాన్నంగా కనబడుతుంది. నీ యొక్క పరిస్థితి ప్రభువులో చాలా దూరంగా కనబడుతుంది. అటువంటి పరిస్థితిని నీవు కోరుకుంటున్నావు. అదే నీకు ఆనందకరమైనటువంటిదిగా కనబడతా ఉంది. కానీ దేవుడు చెప్పేటువంటి మాట అది కాదు. ఆయన ఎడల యథార్థమైనటువంటి హృదయము కలవారిని బలపరుచుటకై లోకమంతటా ఆయన యొక్క కనుదృష్టి సంచారము చేయుచున్నది. ఈ మాటలు నువ్వు వింటున్నావు, సక్రమంగానే వింటున్నావు. నువ్వు మంచి మాటలుగానే కనబడుతున్నాయి. కానీ బయటకు వచ్చి నీ యొక్క ప్రవర్తన, నీ తీర్పు, నీ జడ్జిమెంట్ అంతా కూడా వేరేగా ఉంటా ఉన్నది. మనిషి దగ్గర మనిషిగా నీవు ఇంకొక రకమైనటువంటి జడ్జిమెంట్లు ఇస్తున్నావు. నువ్వు జడ్జిమెంట్ ఇవ్వటానికి నీ సరిపోవు, నీ బ్రతుకు సరిపోదు. నీవు దేవునిలో ఉండేటువంటి పరిస్థితి నీవు చాలా తక్కువగా ఉందని నీవు తెలుసుకోలేకపోతున్నావు. కానీ నీవు తీర్పులు తీరుస్తున్నావు, జడ్జిమెంట్ ఇస్తున్నావు, ప్రభుకి విరోధంగా జడ్జిమెంట్ ఇస్తున్నావు. కనుకనే నీవు మతి తప్పి ప్రవర్తిస్తున్నావు కనుక ఇది మొదలుకొని యుద్ధములే కలుగును. యుద్ధంలో కలుగునానంటే నీ మీదకి ఎవరో దండెత్తిరారు. నీ యొక్క పరిస్థితులన్నీ కూడా నీకు వ్యతిరేకంగా జరుగుతాయి అంతే. అదే యుద్ధం. నీ ఇంట్లోనే యుద్ధం. నీ బిడ్డలు నీ మాట వినకపోవటమే నీకు యుద్ధం. నీవు అనుకునేటువంటి కోరికలు సక్రమైనటువంటి పద్ధతిలో జరగకపోవటమే నీకు యుద్ధం. నీకు వ్యతిరేకత కనబడుతుంది. ప్రభునందు ప్రియులారా, నీ యొక్క పరిస్థితి అంతటి కూడా, నీ బిడ్డల యొక్క పరిస్థితి అంతా కూడా సక్రమమైనటువంటి పద్ధతిలో జరగాలని అంటే నీవు దేవునికి లోగుబడి ఉండు. దేవుని యొక్క మాటలను విను. దేవుని యొక్క బిడ్డలను గౌరవించు.
దైవజనులను గౌరవించు, సువార్థికులను నువ్వు ఆదరించు. ఇటువంటి మంచి పనులు చేయటానికి నీకు చేతులు అంగీకరించటం, ఇతరులకు సహాయపడేటువంటి పరిస్థితిని నీవు అలవాటు చేసుకో. ఆ విధమైనటువంటి పరిస్థితి నీలో లేనే లేదు. కాబట్టి ఎప్పుడు కూడా యుద్ధములు, కరువులు, అంటే నీ కుటుంబంలో నీకు కావలసినటువంటి యుద్ధమే జరుగుతుంది. అక్కడ నీకు కావలసినటువంటి పరిస్థితి, నువ్వు మంచి మార్గం కావాలని అనుకుంటే అది వేరే రకమైనటువంటి పద్ధతిలో నీకు కనబడతా ఉంటుంది. ఇర్మియా గ్రంథంలో చక్కని మాట ఉంది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనములో ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు. చూసారా ఏం చెప్తా ఉన్నారు ఇక్కడ? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు అంటే నాకు దేవుడు వద్దు, ఏమో అక్కర్లేదు, దేవుడు నాకు ఏ మేలు చేశాడు, ఎంతో కాలంగా దేవునిలో నేను నడుచుకుంటున్నాను, ఎంతో కాలంగా ఎన్నో రకాలైనటువంటి సందాలు దేవునికి నేను ఇచ్చాను, దేవుని యొక్క మందిరాన్ని నేను కట్టడానికి మూల కంభంలాగా నేను నిలబడ్డాను, నేను మూల స్తంభంలాగా ఉన్నాను నేను. కాబట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను దేవునికి. ఎవరు ఖర్చు పెట్టమన్నారు నిన్ను? దేవునికి నీవు ఇస్తేనే కానీ దేవుడు నీకు లేనివాడా? ఉన్నతమైనటువంటి దేవుడు, ఆకాశము, భూమి, ఇవన్నీ సృష్టినే సృష్టించినటువంటి దేవుడు లేనివాడా? కాబట్టి ఇటువంటి గొప్ప దేవుని నీవు కలిగి ఉండి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు నీవు చెల్లించేటువంటి విధముగా నీవు ఉండాలి. ఆయన ఇచ్చేటువంటి తలాంతులను నీవు పొందుకొని ఆయనకి థ్యాంక్స్ గివింగ్ చెప్పుకునేటువంటి వాడువుగా నీవు ఉండాలి, కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి వాడువుగా నీవు ఉండాలి. కానీ అటువంటి కృతజ్ఞత స్వభావం నీలో ఎక్కడైనా కనబడుతుందా? ఎంతసేపు కూడా నిన్ను గురించి గొప్పగా చెప్పుకోవాలనేటువంటి పరిస్థితే మనుషులకు కనబడునట్లు, కానీ అది కాదు. మనుషులకు చేయనట్లు కాక, మనుషులకు కనబడునట్లు కాక, దేవునికి ఇష్టపూర్వకముగా చేయుడి. కాబట్టి దేవునికి ఇష్టడుగా ఉండటానికి నీవు ప్రయత్నం చేయి, దేవుడికి ఇష్టడుగా ఉండటానికి నీవు ప్రయత్నం చేయి. నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు, చూసుకో, నా గురించి ఏ విధమైనటువంటి భయము లేదు నీకు, నా గురించి ఏ విధమైనటువంటి భక్తి లేదు, నేను ఉన్నాననేటువంటి సంగతినే నీవు మర్చిపోయి తిరుగుతున్నావు. నీకు నేను పెంచి పోషించి మంచి ఆరోగ్యాన్ని నేను ఇచ్చినందులుగా నీవు నా మీదకి నీవు వాడడం తిరుగుతున్నావు. అందుకని ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్తా ఉన్నారు, ఈ మనుషులను, ఈ నరులను పుట్టించినందుకు యెహోవా మనసులో సంతాపము నుండి నొచ్చుకొనెను. ఎందుకు పుట్టించాను ఈ నరుల్ని అని, ఎందుకు ఈ జనాంగాన్ని పుట్టించాను? నన్ను మర్చిపోయి తిరిగేటువంటి ప్రజలు, నన్ను లెక్క చేయలేనటువంటి ప్రజలు, నేను పెంచి పోషిస్తూ ఉండేటువంటి ఈ బిడ్డలు నాకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితిలో తిరుగుతూ ఉన్నారనేటువంటి మనసు కలిగి దేవుడు హృదయంలో నొచ్చుకొనెను. అటువంటి నొప్పుని కలిగించేటువంటి పరిస్థితి నీలో ఉంది. తల్లిదండ్రులకు నొప్పుని కలిగించేటువంటి పరిస్థితి నీలో ఉన్నది. కుటుంబంలో నొప్పుని కలిగించేటువంటి పరిస్థితి నీలో ఉంది. నువ్వు ఉద్యోగస్తుడు అయినప్పటికీ కూడా నీ తల్లిదండ్రులకు నొప్పుని కలిగించేటువంటి పరిస్థితి నీలో ఉంది. కానీ ఒకప్పుడు నీవు కూడా అదే రకమైనటువంటి నొప్పిని నీ బిడ్డల ద్వారా, నీ భార్య ద్వారా, నీ కుటుంబీకుల ద్వారా నీవు అది పొందుతావు. ఎందుకంటే నీ తల్లిదండ్రులను నీవు హింస పెట్టావు గనుక. ప్రభునందు ప్రియులారా, ఎంత చక్కని దేవుని యొక్క వాక్యాలు నీ వినటం కాదు, వాటి ప్రకారంగా జీవిస్తే నీకెంతో మేలు, ఎంతో మేలు. కాబట్టి యెహోవాను విసర్జించుటయో, నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయో. చూడు ఎంత తేట తెల్లంగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉందో. దేవుని విసర్జించటం ఒకటి ప్రక్కన పెట్టు, ఇంకొకటి ఏమంటున్నారు ఇక్కడ? భయభక్తులు లేకుండుటయు.
బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. దేవునికి స్తోత్రం. చూసారా, నీ చెడుతనమే నిన్ను శిక్షిస్తూ ఉండదు. నువ్వు వెళ్ళేటువంటి ఆ చెడ్డ బాటే నిన్ను ఆ ఊబిలో తొక్కివేస్తుంది. నువ్వు వెళ్ళేటువంటి ఆ చెడ్డ నడతే నిన్ను పాడు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవుని విడిచిపెట్టి నువ్వు తిరిగావు కనుక, దేవుని నీవు లెక్క చేయలేదు కనుక, దేవుని బిడ్డలని నీవు లెక్క చేయలేదు కనుక, దేవుని బిడ్డలకు నువ్వు వ్యతిరేకముగా నీవు నడిచావు కనుక, దేవుని యొక్క మంచి కార్యాలని నీవు పాడు చేసావు కనుక నీకు ఆ శిక్ష నీ మీద నుంచి వైతొలగిపోదు. ఎప్పటికైనా నీవు అనుభవించి తీరవలసిందే. ఎందుకనంటే దేవుని యొక్క పనిని నీవు పాడు చేసావు. ఇది మనసులో ఉంచుకో. నీవు చెరగని ముద్రలాగా ఎప్పుడూ కూడా అది నీ మనసులోనే ఉండిపోతుంది తప్ప దేవుని యొక్క ఉగ్రత నీ మీద కనబడుతుంది. ఎందుకనంటే దేవుని యొక్క కార్యకలాపాలను నువ్వు పాడు చేసావు. పాడు చేసావో లేదో నీకు నీవే తెలుసుకో. ఏ సమయంలో ఏ విధముగా నువ్వు నడుచుకున్నావో దేవుని పట్ల, దేవుని కార్యక్రమాల పట్ల అది చెప్తాను. ఏదది నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీ చెడుతనమే నిన్ను శిక్షిస్తుంది. నువ్వు చేసినటువంటి పనే నిన్ను బయటికి లాక్కొస్తుంది. నువ్వే పంటనైతే నువ్వు పండిస్తావో, ఏ విత్తనాలనైతే నువ్వు విత్తుతావో ఆ పంటనే నువ్వు కోస్తావు. అంతే తప్ప ఒక విత్తనం వేస్తే నీకు వచ్చేటువంటి పంట మరొకటి ఉండదు. ప్రభువును దేవుని బిడ్డలారా, నీవు తెలుసుకోవలసినటువంటి విషయాలు ఇక్కడ చాలా ఉన్నాయి. కాబట్టి నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, నీవు చేసినటువంటి ద్రోహము నిన్ను గద్దించునని. ఈ పని నేను చేయలేదు, ఈ దేవుని యొక్క కార్యాన్ని నేను పాడు చేయలేదు అని నీవు అనుకుంటున్నావు. అలా అని నీవు చెప్తా ఉన్నావు. కానీ నీవు చేసినటువంటి పని నిన్ను గద్దించును. నువ్వెంతవరకు చేసావు, ఈ పనిలో ఎంతవరకు నీవు భాగస్వామ్యుడుగా ఉన్నావు, నీవు ఎంతవరకు నీవు ఈ పనిలో నీవు పాలు పంపులు పొందావు దేవుని యొక్క పనిని పాడు చేయటానికి. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత నుండి నీవు తప్పించుకో. ఏదో రకమైనటువంటి పరిస్థితుల్లో నీవు సరిపెట్టుకుంటున్నావు నీ మనసుని నీవు, కానీ అది ఎప్పటికైనా అది నీకు నిప్పులు కుంపటగానే కనపడుతుంది. దాన్ని అనుభవించక నీవు తప్పదు. కానీ ఇతరులను కూడా నీతో సమానం చేసుకుంటున్నావు ఏదో ఒక సాకు చెప్పి. దేవుడంటే సామాన్యుడు కాదు, గొప్పవాడు. దేవునితో చదరంగం ఆడటం నువ్వు నేర్చుకోవద్దు. దేవుడు కృపామయుడు, జాలిపరుడు. అటువంటి జాలిపరుడు యొక్క మనసుని నీవు గాయపెడతా ఉన్నావు. దేవునుడు ఏమి చెబుతా ఉన్నారు, నీ కోసమే చెప్తా ఉన్నారు. ఈ వాక్యము నా కొరకే చెబుతా ఉన్నారు అనేటువంటి ఆ మనసుని నీవు గ్రహించినట్లయితే నీవు ధన్యుడు. ఈ వాక్యము నా కొరకే వచ్చింది కదా అని దేవుని దాసుల మీద నీవు తిరగబడటం కాదు. ఆ ఉగ్రత నీ మీదకే ఉంటుంది, ఆ పాపము నీ మీదకే మూట కట్టబడి ఉంటుంది. ఎందుకనంటే దైవ గ్రంథంలోని మాటలు చెప్తా ఉన్నప్పుడు దైవదాసుని మీద నా కోసమే చెప్పాడనేటువంటి సంగతిని నీవు పదే పదే నువ్వు చెప్తా ఉన్నట్లయితే అది ఎంతవరకు సమంజసమది? నీ ఉగ్రతకే, నువ్వు పాడవడానికి, దేవుని యొక్క శాపాన్ని కొని తెచ్చుకోవడానికే నీవు కారకుడుగా మిగిలిపోతా ఉన్నావు, కారకుడుగా మిగిలిపోతా ఉన్నావు. ఆయన యొక్క వాక్యాన్ని విలువిచ్చినటువంటి ప్రతి వారు కూడా దాన్ని సరిచేసుకోవడానికే ప్రయత్నం చేస్తారు తప్ప తృణీకరించడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయరు. కీర్తన గ్రంథము 91:4 మాట్లాడతాను. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఎప్పుడు? యెహోవా యందు భయభక్తులు కలిగేటువంటి జీవితంలో నీవు ఉన్నప్పుడు, ఆయన చెప్పేటువంటి మాటల ప్రకారంగా నీవు జీవిస్తూ ఉన్నప్పుడు,
నీలో ఉండేటువంటి దుర్మార్గతనంతటిని కూడా నీవు తీసివేసుకున్నప్పుడు ఆయన తన రెక్కలతోటి నిన్ను కప్పును. ఏ ప్రమాదం జరిగినా, ఏ ఆపదలో నీవు నిండుకొని ఉన్నా ఆయన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన దూతలకు ఆజ్ఞాపించును. ఎప్పుడు? ఆయనలో ఉన్నప్పుడు. అంతే తప్ప నీవు దైవజనుల మీద తిరగబడినప్పుడు, స్వార్థికురాండ్ర మీద నీవు తిరగబడినప్పుడు, దైవదాసులకు అనేక రకాలైనటువంటి పేర్లు పెట్టినప్పుడు, వక్రమార్గమైనటువంటి పద్ధతిలో నీవు మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా నీకు కల్పిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా నీవు అనుభవించక తప్పదు. మంచి ప్రవర్తన కలిగి ఉంటే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆశ్రయించేటువంటి దేవుడు. ఎండన ప్రయాణం చేస్తున్నావు, మండుటెండలో ప్రయాణం చేస్తున్నావు, దిక్కుతోసనటువంటి పరిస్థితిలో కనబడతా ఉన్నావు, నడుచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావు. ఒక చెట్టు నీడను విశ్రమిస్తే నీ ప్రాణం ఎంతో హాయిగా ఉంటుంది. ఆ రెక్కల చోటన, ఆ చెట్టు నీడన నీకు ఆశ్రయం ఉన్నట్లే ఆ క్షణంలోనే నీకు ఎంతో విశ్రాంతిని పొందుతావు. ఎంతో హాయిగా ఉంటుంది నీ ప్రాణం. ఆ రకముగానే ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. నిన్ను రక్షించేటువంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప. నీ బాధలలో ఆదుకునేటువంటి వారు ఎవరు ఈ లోకంలో లేరు, ఆయన ఒక్కడే తప్ప. ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయనే సత్యము, ఆయనే కీడము, ఆయనే డాలునై ఉన్నది. ప్రతివేది కూడా ఆయనలో సత్యమైనటువంటి దేవుడు, నిన్ను రక్షించేటువంటి దేవుడు, ఆయన హస్తాలతో నిన్ను భద్రపరిచేటువంటి దేవుడు, దీవించేటువంటి దేవుడు, ఆశ్రయం ఇచ్చేటువంటి దేవుడు, కృపలనిచ్చేటువంటి దేవుడు. ఇటువంటి దేవుని విడిచిపెట్టి తిరగటం ద్వారా నువ్వు చాలా అభాగ్యుడవు, అయోగ్యుడవు, ఏమీ తెలియదనే నీకు చెప్పాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వినిచున్న నీవు దేవునిలో కలిగినటువంటి ఈ గొప్ప సత్యాలను నువ్వు విని వాటి ప్రకారముగా జీవించినట్లయితే నీవు ధన్యుడువు. అటువంటి ధన్యత మనందరికీ దేవుడు కలుగు చేయను కాక. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 10వ వచనం వరకు ఇలా రాయబడి ఉన్నది. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియరా. అందరూ తలలు ఉంచి కొండలు మూసుకొనవలసిందిగా కోసం. ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ కృప కొరకు స్తోత్రములు తండ్రి. ఎంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడారు ప్రభువా. మాలో ఉండేటువంటి సమస్త విధములైనటువంటి కల్మషాన్ని తీసివేసి జాలి కలిగినటువంటి దేవుడు మాకున్నాడనేటువంటి సత్యాన్ని ఎరిగి నా ప్రభావం మీ ప్రియబిడ్డలు మీ అందు భయభక్తులైనటువంటి జీవితాన్ని అలవాటు చేసుకోవడానికి తగినటువంటి కృపను ధన్యతను దయచేయమని, ఈ సమయంలో మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రియబిడ్డలపై మీ మెండైన దీవెనలను ఉంచమని, వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరచమని, కుటుంబంలో శాంతి సమాధానములు లేనటువంటి వారికి మీ శాంతిని సమాధానం ప్రసాదించమని ఇచ్చిన మరులు పరలోక సన్నిధిలో చేరమని మా ప్రభును ప్రియకుమారుడనైన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును ఆయన నమ్మిన బిడ్డలకును, ముఖ్యముగా ఈ టీవీ ముందు కూర్చుని మీ వాక్యాన్ని వినిచున్న మీ ప్రజలపై మీ మెండైన దీవెనలతో నింపుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ నా వందనములు. దైవ సందేశం విని దీవెనలను పొందారని నమ్ముచున్నాము. సలహాలకు, సందేహాలకు, ప్రార్థనల కొరకు మమ్ములను తప్పక సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. అవర్ ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com. మా చిరునామా పాస్టర్ వై మోహన్ రావు గారు, జీజస్ కేర్స్ మినిస్ట్రీస్, దొమ్మేరు పోస్ట్ 534351, కొవ్వూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఎస్ ఇండియా. మా ఫోన్ నంబర్ 9652128511. మా ఈమెయిల్ అడ్రస్ mohany7@yahoo.com.